నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ నిరసిస్తూ గురువారం చిత్తూరు జిల్లా కేంద్రమైన అపోలో కాలేజీ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం. పాకాల మండలంలోని ఆలయాలలో వరుస దొంగతనాలు. నెల రోజుల వ్యవధిలోనే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆలయాలలో పలుమార్లు దొంగతనం జరగడంతో ఆందోళనకు గురవుతున్న ప్రజలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న రష్యా దేశానికి చెందిన సుమారు 29 మంది భక్తులు. ఇలాంటి చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించుకోవటం తమ జీవితంలో ఒక గొప్ప అనుభూతిగా మారిందని పేర్కొన్న రష్యా భక్తులు. వార్తల్లోని వివరాలు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సన్నిధిలో ఉన్న 2 సన్నిధి గొల్లలతో పాటు మరో 2 సన్నిధి గొల్లలను ఇటీవల జరిగిన పాలక మండలిలో నియమించడం హర్షణీయమని యాదవ యువ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న 16వ తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో ఎప్పటి నుంచో సన్నిధి గొల్లల యొక్క 2 పోస్టుల భర్తీ కోసం దాదాపు 2014-15 10 సంవత్సరాల ముందు నుంచి కూడా సన్నిధి గొల్లల పనిభారం తగ్గించాలని, వాళ్ళకి ఏదైనా వారాంతం సెలవులు కానీ లేదంటే లీవులు తీసుకున్నప్పుడు వాళ్ళకి మినహాయింపు లేకుండా పని భారం ఎక్కువ అవుతుందని చెప్పి దాదాపు 10 సంవత్సరాలుగా టీటీడీకి విన్నవించుకుంటూ రావడం జరుగుతుంది. అనేక ప్రభుత్వాలు మారాయి. వచ్చిన ప్రతి ప్రభుత్వానికి కూడా పని భారం ఎక్కువ అవుతోంది, దానివల్ల సమస్యలు వస్తున్నాయి అని చెప్పి తెలియజేయడంతో గత ప్రభుత్వం వంశపారంపర్యం ఇవ్వడం జరిగింది. ఈ బోర్డు మీటింగ్లో సన్నిధి గొల్లలకు 2 అదనపు పోస్టులు, ఇప్పుడు 2 సన్నిధి గొల్లలుగా స్వామివారి కైంకర్యం చేస్తున్నారు. ఇప్పుడు అదనంగా మరో 2 సన్నిధి గొల్లలుగా, ఒకటి ప్రధాన సన్నిధి గొల్ల అంటే ప్రధాన సన్నిధి యాదవ్, అదేవిధంగా సన్నిధి గొల్లగా ఇంకొక సన్నిధి యాదవ్. మొత్తం గతంలో స్వామివారి కైంకర్యం చేసేటువంటి 2తో పాటు మరి ఒక 2 పోస్టులు ఏర్పాటు చేసి నిన్న టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ బోర్డు చైర్మన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా సన్నిధి గొల్లల విషయంలో ఎప్పుడు కలిసినా కానీ సానుకూలంగా స్పందిస్తూ మీకు నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ టీటీడీ ఈఓ గారు అదేవిధంగా అదనపు ఈఓ గారు ఇద్దరు 6-7 నెలల్లో చొరవ చూపి ఈ యొక్క 2 పోస్టులని ఏర్పాటు చేసి స్వామివారి కైంకర్యానికి మరో 2కి అవకాశం కల్పించడం జరిగింది. వీరందరికీ కూడా అఖిల భారతీయ యాదవ మహాసభ అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని యాదవ సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ బోర్డుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ. సమాచార హక్కుల కార్యకర్త మురుగారెడ్డిపై పుత్తూరు పోలీసులు పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘంతో పాటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు డిమాండ్ చేశారు. లేకపోతే నిద్ర మాత్రలు అమ్మకూడదని అమ్ముతున్నారని ఈ ప్రభుత్వ అధికారులే విజిట్ చేసి దాన్ని వాళ్ళకు లైసెన్స్ రద్దు చేయడం 26వ తారీఖు రద్దు అయింది. 2వ తారీఖున ఆ షాప్ నడుపుతున్న ఆమెని ఇతను భౌతికంగా దాడి చేశాడని 10 లక్షలు డబ్బులు అడిగాడని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని పోలీసులు కేసు పెట్టారు. ఎవరైనా ఆలోచించి మనం ఆలోచించవచ్చు. ఒకసారి రిసీవ్ చేసిన తర్వాత ఇతరులకి డబ్బులు అడిగితే ఎవరు ఇస్తారు. రెండోది, ఈ విషయం దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇలాంటి విషయాలను చూస్తున్నాడు. వాళ్ళకే పర్సనల్గా రిలేషన్ కూడా లేదు.
వాళ్ళ వ్యక్తిగతమైన సమస్య కూడా కాదు. కాబట్టి ఆయన ఆమెని బలత్కారం చేసినట్టు, కడితో కొట్టినట్టు, తర్వాత 10 లక్షల డబ్బులు అడిగినట్టు పోలీసులు కేసు కట్టాలంటే మన పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోతుంది అనేది గమనించాలి. మేము మీ ద్వారా జిల్లా ఎస్పీ గారికి విన్నవిస్తున్నాం. ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒక దశాబ్ద కాలం నుంచి అటు కమ్యూనిస్టు ఉద్యమాల్లోనూ ఇటు సామాజిక ఉద్యమాల్లోనూ చురుకైనటువంటి నాయకత్వ బాధ్యతలు మోస్తున్నటువంటి కె మురగారెడ్డి గారు పుత్తూరు ప్రాంతంలో ఆయన ఒక బ్రాండ్ ఉంది. ఏ సమస్యలైనా కానీ, కార్మికులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువజనులు కానీ ఒక ఏకతాటి పైన తెచ్చి అనేక మంది లీడర్స్ ని తయారు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి మురగారెడ్డి గారు ఈ యొక్క సమాచార హక్కుల పైన పనిచేస్తున్నారు. 25 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో ప్రజా ఉద్యమాలలో వామపక్ష సానుభూతి పరులుగా పనిచేసినటువంటి వ్యక్తి. పుత్తూరులో ఏ మహిళలకైనా అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా పరిగెట్టేటువంటి ఒక సహోదరుడు మురగారెడ్డి అని చెప్పేటటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడ అన్యాయం జరిగినా ముందుగా తాను నిలబడగలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన ఈ రోజు పుత్తూరులో ఉన్నటువంటి పోలీసులు ఒక మహిళను ఆయన కించపరిచారు, అసభ్యంగా ప్రవర్తించారు, లేదంటే 10 లక్షలు డిమాండ్ చేశారు అని ఆయన కింద ఇలాంటి కేసు వచ్చింది అని తెలిసిన వెంటనే మేమందరూ కూడా తొలగించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రజా ఉద్యమాలలో ప్రజల కోసం పోరాడేటటువంటి వ్యక్తి 3 దశాబ్దాలుగా అలాంటి వ్యక్తి పైన సమాచార హక్కు వేదికగా పనిచేస్తూ ఉన్నారు. ఆ జిల్లాలో మనం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా కాలేజీలు కానివ్వండి, లేదంటే చైన్ స్క్రాచింగ్ జరిగినటువంటి పిల్లలను తెలుసుకునే విషయం కానివ్వండి, అక్రమంగా నడుపుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ కానివ్వండి, ఇలాంటి ప్రతి దానిపైన సమగ్రంగా నివేదికలు తీసుకొని మీడియా సోదరుల ద్వారా కలెక్టర్ దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి నిరంతరం తీసుకెళ్తూ 10 సంవత్సరాలుగా ఆయన పోరాటం చేస్తున్నాను. ఫ్యాషన్ టెక్నాలజీపై అవగాహన కల్పించి 2026-27 విద్యా సంవత్సరంలో ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అధ్యాపకులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు తెలిపారు. సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్ సిటీ కాబట్టి సార్ మన క్యాంపస్ కూడా ఏంటంటే హైదరాబాద్ సైబర్ క్యాంపస్ ఆపోజిట్ ఉండడం వల్ల ఏంటంటే అక్కడ చాలా మందికి తెలుసు సార్ వ్యక్తి గురించి. మనకి హైదరాబాద్ లో ఉన్న లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేస్తారు. ఇప్పుడు మనకి ఇదివరకు చెప్పినట్టు నేషనల్ వైడ్ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వాలి. అంటే జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, క్వాంటిటేటివ్ రీజనింగ్ దాంట్లో తర్వాత సిచ్యువేషన్ టెస్ట్ మెయిన్ గా స్కిల్ ఓరియంటెడ్ కాబట్టి పిల్లలకి ఏంటంటే వాళ్ళ డ్రాయింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి సిచ్యువేషన్ టెస్ట్ అయిన తర్వాత వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది హైదరాబాద్ లో ఏంటంటే అవేర్నెస్ అనేది ఉంది సార్ లోకల్ మెయిన్ ఏంటంటే మనకి అదర్ కంటే ఏంటంటే మిగతా రీజన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే అవేర్నెస్ కొద్దిగా సార్ నా నేమ్ వచ్చేసి డి వెంకటేష్ డాక్టర్ డి వెంకటేష్. సార్ నేమ్ వచ్చి నరేష్ ప్రొఫెసర్ నరేష్. అందులో ఫ్యాకల్టీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మొత్తం స్కిల్ నేర్చుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సార్ కొత్త ఒక బ్రాండ్ తో వాళ్ళు క్రియేట్ చేస్తారు, ఒక లేబుల్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఆ లేబుల్ తో వాళ్ళు క్రియేట్ చేస్తారు అంటే వాళ్ళు దాన్ని ఎంత తీసుకెళ్ళాలనుకుంటుంది వాళ్ళకి అన్ని ఛానల్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఈజీగా సార్ రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని, అందుబాటులో 40 పోలింగ్ బూత్లను రేణిగుంట మండలంలో ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక కేంద్రం వైద్య అధికారి డాక్టర్ చక్రపాణి అన్నారు. 23వ తేదీల్లో అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో మొత్తం జరుగుతుంది, మన రేణిగుంట మండలంలో కూడా అదే విధంగా జరుగుతుంది. 21వ తేదీ ఆదివారము బూతులో ప్రతి ఒక్క పిల్లడికి చుక్కలు వేస్తారు. మాకు రేణిగుంట మండలంలో మనం 40 బూతులు అరేంజ్ చేస్తున్నాము. ఈ 40 బూతులు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరికైతే ఉందో ఆ దగ్గరలోనే పల్స్ పోలియో బూత్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయించాలి. ఒకవేళ ఎవరైనా సరే ఈ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్తే అక్కడ కూడా పోలియో చుక్కలు వేయించుకోవచ్చు. ఒకవేళ ఆ రోజు
ఆదివారం కుదరకపోతే సోమవారం మంగళవారం కూడా పోలియో చుక్కలు వేస్తారు. ఇంటి దగ్గర వేస్తారు, బూత్లో వేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తారు. ఇది మేము ఆ 3 రోజులు ఎక్కడ కూడా ఒక్క పిల్లోడు కూడా మిస్ కాకుండా మేము పర్యవేక్షిస్తూ ఉంటాం. కాబట్టి ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, సూపర్వైజర్లు, డాక్టర్స్ అందరూ కూడా ఈ 3 రోజులు పల్స్ పోలియో కార్యక్రమం మీద పనిచేస్తుంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని వినియోగించుకొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. తిరుపతి టీటీడీ ఆధ్వర్యంలో నడిచే స్విమ్స్ యూనివర్సిటీలో కోడిగుడ్లు, ఆమ్లెట్లు వేస్తూ ఓ కాంట్రాక్టర్ అపవిత్రం చేస్తున్నారు. స్విమ్స్ పీజీ మహిళా విద్యార్థుల సౌకర్యం నిమిత్తం శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల సమీపంలో రెసిడెంట్ హాస్టల్ కొనసాగుతోంది. అందులోని విద్యార్థుల భోజన వసతి కోసం మెస్సును అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ కాంట్రాక్టర్ ఉచిత అద్దెతో భోజన తయారీ బాధ్యతను అప్పగించారు. హాస్టల్ వెనుక భాగంలో షెడ్ వేసుకుని ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్లు వేసేందుకు ప్రత్యేక స్టాల్స్ పెట్టారు. వాటిని విక్రయించేందుకు బిల్డింగ్ కౌంటర్ తెరిచారు. పీజీ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాల్సి ఉండగా డబ్బుకు విక్రయాలు కొనసాగిస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ప్రాంగణాల్లో మాంసాహారం నిషేధం ఉందని, కొంతకాలంగా బహిరంగంగా విక్రయిస్తుంటే ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. ఈ విషయంగా స్విమ్స్ సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్ ను సంప్రదించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి తెలుగుదేశం సీనియర్ నాయకులు జేబీ శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం చిత్తూరు జిల్లా కేంద్రమైన అపోలో కాలేజీ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు పిపిపి విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు మెడికల్ కాలేజీల వద్ద జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలో చిత్తూరులో ఉన్నటువంటి అపోలో మెడికల్ కాలేజీ వద్ద ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతోంది. భారత కమ్యూనిస్ట్ పార్టీగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ఈరోజు దగ్గరగా 2 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి. కానీ ఈ జీవోల్ని రద్దు చేయకపోగా ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఉన్నటువంటి వాళ్ళు చాలా విద్యార్థులు నష్టపోతారు. సీట్లు కూడా కోట్లాది రూపాయలు పలికితే పేద విద్యార్థులు ఎక్కడ చదువుతారని కూడా ఒకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ కాలేజీలకు సంబంధించిన వసతులు మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు వెళ్ళిపోతాయి. ఈ కార్పొరేట్ శక్తులు కోట్లాది రూపాయలు పోతే సామాన్య వైద్యం చేసుకునే వాళ్ళు కూడా ఈ వైద్యానికి దూరం అయ్యే పరిస్థితి ఉంది. పేదోళ్ళు చదువుకున్నటువంటి నేను డాక్టర్ చదువుకోవాలా, నేను డాక్టర్ కావాలా అన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించినటువంటి విద్యార్థులు మెడికల్ సీట్లు కావాలంటే ప్రైవేట్ పరం అయితే కోట్లాది రూపాయలు. బి ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆనాడు అధికారంలోకి రావడం కోసం నారా లోకేష్ గారు చేపట్టినటువంటి పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఏదైతే మెడికల్ విద్యార్థులు చదువుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే జీవో నెంబర్ 107, 108 తీసుకొని వచ్చినటువంటి జగన్ సర్కార్కి మేము మాటిస్తా ఉన్నాం. ఏదైతే విద్యార్థులు ఈరోజు మీరు మెడికల్ విద్యను అభ్యసించకపోగా మీరు ఇబ్బందులు పడుతున్నారో ఈ జీవో నెంబర్ 107, 108 ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజ్ వద్ద
నిరసన కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనే విధానాన్ని ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టడం సమంజసం కాదు. పేద ప్రజలకి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్స్ అందరూ వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. ఈరోజు పేద పిల్లలు చదువుకోవాలంటే, డాక్టర్లు చదువుకోవాలంటే వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? వాళ్ళు కూలీనాలు చేసుకొని తినేదానికే తిండి లేదు, ఇల్లు బాటలు కట్టలేని వాళ్ళు ఈరోజు కోట్లు పెట్టి డాక్టర్లు ఎలా అవుతున్నారు? మేము సపోర్ట్ చేస్తూ ఉంటామనేసి ఈ సభాముఖంగా, ఈ ధర్నాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వ కాలేజీలను, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాం అనేసి మేము సిపిఎం తరఫున, రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. 107, 108, 590 జీవోని రద్దు చేసుకొని మన గవర్నమెంట్ కనీసం కూలీనాలు చేసుకునే పిల్లలకు ఈరోజు మనం అందరం నిలబడాల్సిందే. ఈరోజు ప్రతి ఒక్కటి ఉన్నవాడి దగ్గర నుంచి లేనివాడికి ఇవ్వాలా, ఈరోజు లేనివాడి దగ్గర నుంచి ఉన్నవాడికి ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనం వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రైవేటీకరణ రద్దు చేయాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటూ ప్రభుత్వానికి కూడా గట్టి గుణపాఠం ఇవ్వాలని చెప్పేసి అన్ని సంఘాల ద్వారా తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. పాకాల మండలంలోని ఆలయాలలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ కుక్కలపల్లిలోని వినాయక గుడి, నాగలమ్మ ఆలయం, హరిజన్నవాడలోని ముత్యాలమ్మ గుడి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయాల హుండీలను పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు నగదులను దొంగలించారు. దొంగతనం జరిగిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. నెల రోజుల వ్యవధిలోనే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆలయాలలో పలుమార్లు దొంగతనం జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరిస్తున్నారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ, సినీ నిర్మాత, రచయిత మరియు దర్శకుడు ఏఎం రత్నం, నిర్మాత దిల్ రాజు అండ్ ఫ్యామిలీ, సినీ హీరో గంట రవితేజ, తమిళ గాయకుడు వేల్ మురుగన్ వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వీరిని రంగనాయకుల మండపంలో సత్కరించి వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం పురస్కరించుకుని గురువారం వైభవంగా గొబ్బిదేవత ఉత్సవం నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం పురస్కరించుకుని గురువారం వైభవంగా గొబ్బిదేవత ఉత్సవం నిర్వహించారు. ఆలయ అలంకార మండపంలో గొబ్బిదేవతను అభిషేకానంతరం విశేషంగా అలంకరించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారిని చప్పరం అధిష్ఠించి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి రష్యా దేశానికి చెందిన సుమారు 29 మంది భక్తులు విచ్చేశారు. వీరికి స్వాగతం పలికిన ఆలయ అధికారులు రాహుకేతు పూజ, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రష్యన్ భక్తులు మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం ఎంతో పవిత్రంగా, శాంతియుతంగా ఉందని వారు మాటల్లో చెప్పారు. ఇలాంటి చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించుకోవటం తమ జీవితంలో ఒక గొప్ప అనుభూతిగా మారిందని రష్యా భక్తులు అన్నారు. I'm so grateful to be welcomed by Swami Vivekananda, to have everybody to connect with the divine, to touch them, to receive the blessing. Thank you so much for inviting us. Thank you so much. Honor for us to be visiting this place, the invitation of Swami Vivekananda. It's a great pleasure for the delegation to be present in India. Thank you very much. A very warm welcome. Thank you. It's Jai Gurudev everybody. We are Bhakti Marga, Paramahamsa Vishwananda devotees, and we are happy to be here again. And we are very, very thankful to Swamiji Niranjana for welcome, for the darshan and for the blessings. Thank you. Thank you very much. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ నిరసిస్తూ గురువారం చిత్తూరు జిల్లా కేంద్రమైన అపోలో కాలేజీ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం. పాకాల మండలంలోని ఆలయాలలో వరుస దొంగతనాలు. నెల రోజుల వ్యవధిలోనే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆలయాలలో పలుమార్లు దొంగతనం జరగడంతో ఆందోళనకు గురవుతున్న ప్రజలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న రష్యా దేశానికి చెందిన సుమారు 29 మంది భక్తులు.
ఇలాంటి చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించుకోవటం తమ జీవితంలో ఒక గొప్ప అనుభూతిగా మారిందని పేర్కొన్న రష్యా భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.